హలో అండి. అందరూ బాగున్నారా? నేనండి మీ కపిల. సండే రోజు పిల్లలందరూ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో బిర్యానీ చేసుకుంటున్నారండి. నేనైతే ఆ బిర్యానీలు అవి తినను. అందుకని నా కోసం నేను పులిహోర చేసుకుంటున్నానండి. మన తెలుగు వాళ్ళందరికీ పులిహోర అంటే చాలా చాలా ఇష్టం కదండీ. ఈ పులిహోర చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ఫంక్షన్స్‌లో కూడా ఇలాగే చేస్తారు. మీరు ఒకసారి చూసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇందుకోసం నేను ఒక 400 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. అంటే కొంచెం హాఫ్ కేజీకి తక్కువ రైస్ తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు అండి తీసుకున్నాను. మీకు అదైతే కొలతకి బాగుంటుంది కదా అని నిమ్మకాయల సైజు చెప్పా. పెద్ద లెమన్స్ ఉంటాయి కదా ఆ సైజు. పులిహోరలో చింతపండు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ముందుగా నేను కొంచెం మెంతులు, తర్వాత కొంచెం ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల వరకు నువ్వులండి. నువ్వులు, కొద్దిగా మిరియాలు లైట్గా వేయించుకుంటున్నానండి. వేగక్కర్లేదు. ఆ వేడి ప్యాన్లో అట్లా ఉంటే సరిపోతుంది. తర్వాత అందులోనే ఇంకొక 2 స్పూన్లు నేను ఆవాలు యాడ్ చేస్తున్నానండి. పులిహోరకి ఆవపిండి చాలా రుచినిస్తుందండి. దీన్నంతా నేను పౌడర్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని సపరేట్ పెట్టుకుంటున్నానండి. ఈ పులిహోర పొడి వేస్తే పులిహోర టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, కమ్మటి గుమగుమ వాసన వస్తుందన్నమాట పులిహోర. ఇప్పుడు నేను దీనికి చింతపండు తీసుకున్నానండి. చెప్పాను కదా, 2 పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నేను దాన్ని చింతపండు గుజ్జు చేసుకున్నానండి. అది ఎలా మిక్సీలో వేసి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు చూడండి, ఈ పచ్చిమిరపకాయలన్నీ మధ్యకి ఇట్లా స్లిట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత 2 గుప్పెళ్ళు పల్లీలండి వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు వేయించుకొని పక్కకు తీసుకుంటున్నానండి. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేగిపోయాయి చూడండి. పల్లీలే టేస్ట్ అండి దీని పులిహోరకి. ఈ పులిహోర బయట ఉన్న 2 రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఇలా చేస్తే. మీరు కూడా ట్రై చేయండి పులిహోర. ముందుగా స్లిట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పచ్చిమిరపకాయలన్నీ జస్ట్ అట్లా మగ్గనిస్తున్నానండి. ఇందులో పచ్చిమిరపకాయలు, పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయలు పులిహోరలో పంటి కింద తగిలితే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని వీటిని నేను మధ్య కట్ చేయకుండా కాయ కొంచెం ఘాటు పెట్టి వేసానండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు 1 గుప్పెడు వేసాను. అలాగే మినపప్పు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నమాట. ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకుంటున్నానండి. ఎక్కువ పప్పులు బాగుంటాయండి పులిహోరలో. నువ్వులు కూడా మళ్ళీ 1 స్పూన్ వేసాను. ఇవన్నీ ఎర్రగా వేగాలి. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుందామండి. మేము ఎటన్నా టూర్లు వెళ్ళాలి అనుకుంటేనండి, ఒక లంచ్ కింద పులిహోర చేసుకెళ్తామండి. అది ఇండియాలో కానీ ఇంకేదన్నా విదేశాలకు వెళ్ళినా కానీ పులిహోర మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తాం అనమాట. ఇలా చేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసానండి. అవి కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇంగువ అండి, పులిహోరకి టేస్ట్ ఇచ్చేదే ఇంగువ అనమాట. ఇంగువ వేసాను. ఇంగువ ఎక్కువే వేయాలండి ఇందులో, తర్వాత కూడా కొంచెం వేస్తాను. కరివేపాకు, తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, నువ్వులు, మెంతులు, మిరియాలు, ఆ పౌడరు ఒక 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు వేసేస్తున్నానండి. ఇది బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా నీళ్లు కూడా వేసుకుందామండి, మరీ చిక్కగా అయిపోయింది కదా.
చాలా బాగుంటుందండి పులిహోర. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొంచెం మగ్గపెట్టాం కదా ఆయిల్లో, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసానండి. అవి ఒక 2-3 నిమిషాలు పులుసులో ఉడికితే పులుపు అంతా వాటికి పట్టేసి తింటుంటే చాలా బాగా అనిపిస్తాయండి. అస్సలు కారం అనిపించదు. పులిహోరలో ఎవరైనా పచ్చిమిరపకాయ వచ్చిందా అని అడుగుతారు మా ఇంట్లో. ఇప్పుడు రైస్లోనండి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. తర్వాత పసుపు, 1 స్పూన్ పసుపు, ఆయిల్ అండి. వేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కలిపితే పులిహోర పొడి పొడిగా ఉంటుందన్నమాట. పచ్చి కరివేపాకు, తర్వాత కొద్దిగా పైన ఇంగువ. ఆ వేడి మీద ఇంగువ కూడా కలిసిపోతుందన్నమాట రైస్లో. ఇప్పుడు బాగా కలియబెట్టుకొని దీన్ని ఒక పక్కకు పెట్టుకుందామండి. ఈ లోపల పులుసు అవుతూ ఉంటుంది కదా, పులుసు అయితే ఉడుకుతుంటే మంచి వాసన వస్తుందండి. ఇంకా కలిపితే ఎలా ఉంటుందో. పులిహోర అండి బాగా చల్లగా అయ్యాకే తినాలి. ఇదివరకు మా అమ్మమ్మలప్పుడు కూడా ఎక్కువ ఇంట్లోనే చేసేవాళ్ళండి ఫంక్షన్స్కి కూడా. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసాను నేను. కొంచెం సేపు మరగనివ్వాలండి. పులుసు బాగా కొంచెం చిక్కగా అవ్వాలి ఇంకొంచెం. అప్పుడే చాలా బాగుంటుందన్నమాట. ఆ పొడి మళ్ళీ కొంచెం వేస్తున్నానండి. ఇది బెల్లం అండి, బెల్లం పొడి వేస్తున్నాను నేను. ఈ పులిహోర పులుసులోను కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేస్తేనండి ఒక చిన్న స్పూన్ అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న స్పూన్ తోటి బెల్లం పౌడర్ వేసానండి. ఇది వేయటం వల్ల పులిహోరకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. పులిహోర రెడీ అయిపోయిందండి. ఇంకా తినటమే ఆలస్యం అన్నమాట. పైన కూడా కొంచెం నేను ఆ పొడి చేసుకున్నాను కదా, అది చల్లుతున్నానండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఆ పులుసు వేసి మనం కలుపుకోవటమేనండి పులిహోర. చూడండి, ఆ పచ్చిమిరపకాయలు అలా పంటి కింద తగిలితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చింది పులిహోర ఏంటి అని. మనం ఎక్కువ పండగలకి, ఫెస్టివల్స్ అన్నిటికీ చేసుకుంటాం కదా, పూజలకి, నైవేద్యాలకి పులిహోర. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. ఉంటాను. బాయ్. మీ కపిల. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.